హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. ఈరోజు వీడియో అండి. మాకు నైట్ అయితే చాలా వర్షం పడ్డదండి. ఈ వాతావరణం అయితే ఈరోజు చల్లగానే చినుకులుగానే ఉన్నది. అయితే వర్షానికి మన తోట ఎలా ఉన్నదో చూస్తూ మరి హార్వెస్ట్కి ఏమైతే రెడీగా ఉన్నాయో మనం హార్వెస్ట్ చేసుకుందామండి. ఓకేనండి, హార్వెస్ట్ చేసుకుందామండి. వచ్చేసి ఇదిగండి, ఇది మన చెట్టు ఫస్ట్ అంజూర్ అండి. ఇదైతే పండిపోయింది, మనం కోసేసుకుందామండి. ఇదిగండి, ఇలా ఉన్నది. ఇంకా చిన్న చిన్న కాయలు అయితే వస్తున్నాయండి. అయితే ఇప్పుడు మనం వంకాయలు హార్వెస్ట్ చేసుకుందామండి. ఇదిగోండి, వంకాయలు అయితే ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి. ఇవైతే మనం కట్ చేసేసుకుందామండి. ఈ వంగ చెట్లు అయితే మనకి చాలా వంకాయలు వచ్చినాయండి. అయితే ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇప్పట్లో రావు. అయితే ఇది కాపు ఆగిపోయిన తర్వాత మనం నాటుకున్నాం కదండి చెట్లు, అవి అయితే మనకి రెడీ అవుతాయి. అలా ప్లాన్ ప్రకారం పెట్టుకుంటే మనకి కూరకి ఇప్పటికి మనకి ఇంట్లోనే ఉంటాయండి కాయగూరలు. అలా పెట్టుకోవాలి. నేనైతే అలాగే పెట్టుకుంటానండి. అయితే ఇప్పుడు సీజన్ కదండి, మొక్కలు నాటుకోవడానికి, విత్తనాలు పెట్టుకోవడానికి. మరి ఎవరైనా పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే కంపల్సరీ పెట్టుకోండి. వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు చక్కగా వస్తాయండి. ఇదిగోండి, ఇంకా చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి, అవి మళ్ళీ ఒకసారి వస్తాయి. రగుడు మట్టికే మనం కట్ చేసేసుకుందామండి. దీన్ని ఇంకా కిందలే ఉన్నాయండి, లోపల ఉన్నాయి. ఈ చెట్టుని చూడండి, ఇలా ఉన్న కిందలు ఉన్నాయి. ఒక 2 రోజులు పోతే అవుతాయి. మరి చిన్నగా ఉన్నప్పుడు కట్ చేయొద్దు. ఇది కట్ చేసేసుకుందాము. బెండపప్పు చూడండి ఎంత మంచిగా వస్తుందో. ఈ పువ్వు చాలా బాగుంది కదా. దీనికైతే కాయలు ఉన్నాయి. ఇది ఒకటై చెట్టు అయినా కానీ చాలా బాగా కాస్తుందండి. వంకాయలు ఇక్కడ కూడా ఉన్నాయండి ఈ చెట్టుకి. ఇవి కూడా కట్ చేసేసుకుందాం. అయితే మా వీడియోస్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు మరి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి మాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. మరి మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి లేదో కామెంట్ ద్వారా తెలపండి. ఇవ్వండి, చెట్టుకి అయితే నచ్చింది. ఇవి చిన్నగా ఉన్నాయి కదా, ఇంకా అందులో పిందెలు అయితే వస్తున్నాయి. బెండ చెట్లు చూడండి ఎంతో చక్కగా వచ్చినాయో, పూత మీద ఉన్నదండి. ఇది మొత్తం 8 బకెట్లు ఉన్నాయండి బెండ చెట్లు అయితే. ఇదిగోండి, ఇది అయితే మా బత్తాయి చెట్టు అండి. ఇది కింద నుంచి ఉంటుందండి. అయితే నేను ఒక వీడియో చేసి మీకు చూపిస్తానండి. ఇవి చాలా కాయలు అయితే కాస్తుంది, చాలా స్వీట్గా ఉంటాయండి, చాలా పెద్దగా వస్తాయి. చెట్టు నిండా ఇప్పుడు కాయలు ఉంటూనే ఉంటాయండి. ఇది నేను వంటేసుకున్నాను. అయితే ఒక కాయ కోసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఇది కోసి అనేది అయ్యిందండి. ఇంకో చాలా మెత్తగా అయింది కదా. ఇంకా చాలా కాయలు ఉంటాయండి. నేను కింద నుంచి ఒకసారి వీడియో చేసి పెడతానండి మీకు. ఓకేనండి. పచ్చిమిర్చి అయితే మనం కొద్దిగా కోసుకుందామండి, నాకైతే లేదు. ఈ పచ్చిమిర్చి ఇలాగా చెట్టు గుబురుగా రావాలంటే అండి మనం ఇలాగా ఇవి ఉంటాయి కదా, ఈ సుతలు ఇలా ఉంటాయి కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. అప్పుడు ఇక్కడ నుంచి చిగురు అనేది వచ్చేసి చెట్టు గుబురుగా అయితే తయారవుతుందండి. నేను అయిన మట్టుగా కట్ చేసుకుంటున్నాను, నాకు కొద్దిగా కావాలండి ఇవి. ఈ చెట్టును కూడా ఉన్నాయి. ఇంకో చినుకులు పడుతున్నాయండి ఇప్పుడు కూడాను. అయితే మన బీరకాయలు ఎలా ఉన్నాయో చూసి అవితే మనం కట్ చేసుకుందామండి.
బీర పిందులు అయితే చాలానే వచ్చినాయి, సరిపోతాయండి కూరకి. తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవి కట్ చేసుకుందాము. అయిపోయింది ఇంక ఇవి కట్ చేసుకుందాం. ఇలా ఉన్నప్పుడు మనం కట్ చేసుకుంటే ఇంక లేతగా ఉంటుందండి. ఇదిగోండి ఇదైతే ఈ చెట్టు అయితే చాలా కాయలు అయితే కాసిందండి. చిన్న టబ్లో పెట్టాను. ఇగో చూడండి ఇంకా పిందులు ఇవి 2 రోజులు పోతే అవుతాయి. అదైతే కొత్త పాదండి, వీటికి కూడా పిందులు వస్తున్నాయి, కనపడుతున్నాయండి. అవి ఇది ఇంకా కాయలేదు మనకి. ఇలా మనం ఒకదాని తర్వాత ఒక కాసేటప్పటికి మళ్ళీ ఒకటి రెడీ అయ్యేలాగా పాదులు అయితే పెట్టుకోవాలండి. అప్పుడు మనకి కూరకైతే అన్నీ వస్తాయి. ఇదిగోండి ఇది కూడా కొత్త పాదే, దీన్ని కూడా చాలా పిందులు ఉన్నాయి, కనపడుతున్నాయండి. ఇదైతే సరిపోద్ది, దీనికి ఇంకా రాలేదండి, పిందులు అయితే రాలేదు. ఇదిగోండి వేరే దీనికైతే వచ్చింది. ఇదిగోండి ఇక్కడ కూడా బీర పిందులు ఉన్నాయి, అటు సైడ్ కూడా బీర పిందులు ఉన్నాయండి. అయితే మనం కలర్ఫుల్ పచ్చిమిర్చి ఉన్నది కదండి, అవి కూడా కట్ చేసుకుందామండి. ఇవ్వండి చూడండి, మొన్నటి మీద ఇప్పుడు పెద్దగా అయినాయి కదండి. అయితే ఇప్పుడు నేను కొద్దిగా కట్ చేస్తాను. ఇవి చట్నీ చేసుకున్నా కూడా చాలా కారం ఎక్కువ ఉన్నాయండి, కొద్దిగా కలర్గా వస్తుంది చట్నీ కూడా. అంటే ఈ కలర్ ఉన్నాయి కదా, ఇవి కొద్ది పండి వరకు అయితే నేను ఉంచుతానండి. ఇవి అంటే ఎలా వస్తాయి చూద్దాము. ఇప్పుడు ఇవి కట్ చేసాను చూడండి, ఇంకొండి ఇలా రెడ్గా వచ్చేస్తాయి. ఇంకా కట్ చేయనండి, ఇలా ఉంచేస్తాను, పండుతాయి కదా అప్పుడు చూద్దాం ఇవి ఎలా అయితేని. మా పొలం చెట్టు చూడండి చాలా పూర్తిగా ఉన్నది, అది కింద ఉన్నదండి. అది మీకు కింద నుంచి వచ్చే చెట్టు చాలా పూత అయితే ఉన్నది. ఇది అంటేనండి, అంటే వేసాను నేను, చాలా పెద్దగా వస్తాయి కాయలు. మళ్ళీ మాకు కూడా చాలా మంచిది కదండి. ఇవ్వండి ఇక్కడ కూడా మనకి బేరు పిందులు అయితే ఉన్నాయండి. ఇవి పొడవుగా కాస్తుంది కదా, చా పిందులు అండి ఇవి. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, ఇలా మనకి ఆకుల్లో కనపడట్లేదండి, చాలా ఉన్నాయి. ఇదిగోండి చిన్న కుండీలో పెట్టినా కూడా మనకి ఇంకా కాయలు వస్తున్నాయంటే చాలా గ్రేటే కదండి. చాలా మంచిగా అయితే కాయలు వస్తున్నాయి. ఎక్కువ గాలి వేస్తుందండి, మరి వీడియో మీకు మాటలు వినపడుతున్నాయో లేదో. గోంగూర చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది కదండి. ఇదైతే మంచిగా ఎక్కువ కూర వస్తుంది కోస్తేని. అయితే నేను ఇప్పుడు ఇంకా హార్వెస్ట్ చేయనండి, నేను కొన్ని రోజుల తర్వాత మీకు చూపిస్తాను హార్వెస్ట్ చేసేటప్పుడు అండి. ఇదిగోండి మనం కొన్న మందార గులాబంట్లు అయితే నేను ఇక్కడ ఇలా పెట్టానండి. ఈ స్టాండ్ అయితే మనం ఇది పని చేస్తారు కదండి ప్లాస్టింగ్ చేసేటప్పుడు, అది నేను ఇలా తెచ్చి కింద ఇటుకలు పెట్టుకుని ఇలా పెట్టానండి. ఈ గులాబీ చెట్టు కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాను. దీన్ని చూడండి ఎన్ని పువ్వులు అయితే ఉన్నాయో, చాలా బాగుంది కదండి. మరి ఈరోజు వీడియో అయితేనండి, ఇదిగోండి కొద్దిగా వంకాయలు అయితే వచ్చినాయి. మన చెట్టు అంజూర అయితే కోసానండి. పచ్చిమిర్చి నాకు కావాల్సినవి కట్ చేసుకున్నాను. ఇంకోండి ఇవి కూడా నేను కట్ చేశానండి, అంటే ఇవి చూద్దామనేసి. బత్తకాయ ఫస్ట్ బత్తకాయ అండి, ఇది మీకు చూపిద్దామని నేను కట్ చేశాను. అయితే దీని పూర్తి వీడియో మీకు చూపిస్తానండి. ఇంకోండి బీరకాయ అయితే ఒకటి వచ్చింది, పప్పులకు సరిపోద్దండి ఇది. మరి చూసారు కదండి, మరి ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.